హాయ్ టు ఎవ్రీవన్. సో మీరు చూస్తున్నారు యాస్ట్రాస్ మ్యాథ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ లెసన్ సో లాస్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్సర్సైజ్ 2.4 లాస్ట్ ఎక్సర్సైజ్ చూడండమ్మా. What is given in the first sum? State which of the following sets are empty and which are not. State which of the following are empty, not empty. So first empty set ante ento manaku teliyali. So what is the empty set definition? If any set does not have any element, if a set has no elements, that is called ఎంటీ సెట్. ఒక సెట్ రాస్తే ఆ సెట్లో ఏ ఎలిమెంట్ ఉండకూడదు. అలా ఉంటే దాన్ని ఏమంటాం? ఎంటీ సెట్ అంటాం. ఒకసారి చూస్తే ఫస్ట్ సమ్లో ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి చూడండి, ద సెట్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. సెట్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. సో ఒక పాయింట్ నుంచి సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ పాయింట్. ఈ పాయింట్ నుంచి ఎన్ని లైన్స్ డ్రా చేయగలం? అసలు పాయింట్ నుంచి లైన్ డ్రా చేయగలమా లేదా? సో ఈ పాయింట్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇట్లా ఒక లైన్ డ్రా చేయొచ్చు కదా, లైన్. నెక్స్ట్ అట్లానే నేను ఇట్లా ఇంకొకటి డ్రా చేస్తాను, తర్వాత కాదు ఇంకొకటి ఇట్లా డ్రా చేస్తానంట, తర్వాత ఇట్లా. ఇలా ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు? ఇఫ్ ఏ పాయింట్ పాసింగ్ త్రూ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్. A point passing through infinite number of lines. అంటే ఈ పాయింట్ నుంచి ఇప్పుడు లైన్స్ పాస్ అవుతున్నాయి అంటే ఇప్పుడు ఇది ఎంటీ సెట్ నాట్ ఎంటీ సెట్ అంటే నాట్ ఎంటీ సెట్. నాట్ ఎంటీ సెట్. సెకండ్ వన్, సెకండ్ సమ్, set of odd natural numbers divisible by 2. odd natural numbers ఒకసారి మనం తీసుకుందాం. odd numbers ఏంటి? 1 3 5 7 9 11 13 15 and so on. వీటిలో సో divisible by 2, odd natural numbers divisible by 2. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అన్నిట్లో 2 డివిజిబుల్ అవుతున్నాయా? ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతున్నాయా అంటే నాట్ డివిజిబుల్ బై 2. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎంటీ సెట్. దోస్ ఆర్ నాట్ డివిజిబుల్ బై not divisible by 2. That is empty set. Therefore it is empty set. Okay, next third sum. What is given? X such that x is a natural number, x less than 5 and greater than 7. X such that x is less than 5 and x greater than 5. Sorry, x less than 5 and x greater than 5. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఏమన్నాయి? x అనే వాల్యూ సో 5 బిలో ఉండాలి, అట్లానే 7 అబోవ్ ఉండాలి. 5 బిలో 7 అబోవ్. 5 బిలో అంటే ఏమేమి తీసుకుంటాము అంటే 1 2 3 4. సో 4 అండ్ x greater than 5, greater than 7, 8 9 and so on. And అంటే ఏంటమ్మా? అండ్ మీన్స్ ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే సో కామన్ ఎలిమెంట్స్ ఏముండవు. ఎంటీ సెట్. ఇట్ ఈజ్ ఎంటీ సెట్. ఇట్ ఈజ్ ఎంటీ సెట్. ఇంకొకసారి సో ఎక్స్ లెస్ దాన్ 5 అంటే 5 బిలో ఉండాలి ఎక్స్ వాల్యూస్, అండ్
ఎక్స్ గ్రేటర్ దాన్ 7 అబోవ్ ఉండాలి, 8 9 అండ్ సో అని ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలంటున్నాడు, అండ్ అంటే ఇంటర్సెక్షన్. సో రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే లేవు, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సో ఎంటీ సెట్. నెక్స్ట్ ఇదే రోమంలో ఫోర్త్ది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ కామన్ పాయింట్ టు ఎనీ టూ ప్యారలల్ లైన్స్. సో ఎనీ టూ ప్యారలల్ లైన్స్ ఇలా డ్రా చేసామనుకున్నాము, లేకుంటే ఇంకొకటి ఇట్లా డ్రా చేస్తున్నాను నేను. ప్యారలల్ లైన్స్ కామన్ పాయింట్ ఉంటుందా? సో ఆల్రెడీ మనకి ప్రీవియస్ అంటే 7th క్లాస్ నుంచి వస్తున్నాయి, 6th క్లాస్లో కూడా ప్యారలల్ లైన్స్ డెఫినేషన్. ఇఫ్ డు నాట్ ఇంటర్సెక్ట్ ఎనీ పాయింట్, దట్ ఈస్ అ ప్యారలల్ లైన్స్. అంటే ఇక్కడ కామన్ పాయింట్ ఉంటుందా అంటే ఉండదు, కాబట్టి ఇట్ ఈస్ ఎంటీ సెట్. ఇది రోమంలో నెక్స్ట్ది. సో 5th వన్, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఒకసారి ఫస్ట్ మనం ఈవెన్ నెంబర్స్ రాసుకుందాం. ఏమేమి, 2 4 6 8 అండ్ సో ఆన్, ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే 2 3 5 7 11 13 అండ్ సో ఆన్. వీటిలో సెలెక్ట్ చేసుకుంటే ఈవెన్ నెంబర్స్ లో 2 ఉంటుంది, ప్రైమ్ నెంబర్స్ లోను 2 ఉంటుంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తూ ఒకటి కనుక రాస్తుంటే 2 ఈజ్ ఈవెన్ ప్రైమ్. సో ఈ సెట్ లో ఎలిమెంట్ ఉందిగా, సో ఉందంటే ఎంటీ అవుతుందా? సో నాట్ ఎంటీ, ఇట్ ఈజ్ నాట్ ఎంటీ. That is the first Roman amma. Next, second Roman. Which of the following sets are finite or infinite? ఇక్కడ మనం ఫైనైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఇన్ఫైనైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇఫ్ ఏ సెట్ హ్యావ్ కౌంటబుల్ ఎలిమెంట్స్, సెట్ లో మనం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పగలిగితే దాన్ని ఏమంటాం అంటే ఫైనైట్ సెట్ అంటాం. సో ఇన్ఫైనైట్ ఏంటి, ఇఫ్ ఏ సెట్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, సెట్ లో పర్టికులర్ గా మనం కౌంట్ చేయలేం, అండ్ సో ఆన్ ఉంటుంది. సో అండ్ సో ఆన్ ఉంది అంటే అదేమవుతుందంటే ఇన్ఫైనైట్ సెట్. సో మనం కౌంట్ చేయగలిగితే ఫైనైట్ సెట్, కౌంట్ చేయలేకపోతే ఇన్ఫైనైట్ సెట్. అట్లాంటివి ఏంటో ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ సమ్ ఈ రోమన్లో, ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. In a year how many months? 12 months. If you are countable or not? So countable. So it is a finite set. Second one, 1 2 3 and so on. 99, so 100. ఏమేమి ఉన్నాయమ్మా, 1 2 3 and so on, 99 100. ఎండింగ్ నెంబర్ చెప్పారు కదా. సో ఎండింగ్ నెంబర్ ఉంది అంటే అది ఏమవుతుంది, ఫైనైట్ సెట్. ఇట్ ఈజ్ ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఈ రోమన్లో థర్డ్ సమ్, the set of prime numbers less than 99. Set of prime numbers less than 99. Prime numbers 2 3 5 11 13 and so on. Set of 97 is prime number. So countable or uncountable? So countable elements. So it is a finite set. ఈ రోమన్లో 3 సమ్స్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ రోమన్, థర్డ్ రోమన్, ఫస్ట్ సమ్. స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఈ రోమన్లో కూడా సేమ్, ఫైనైట్ ఇన్ఫైనైట్ చెప్పాలి. First sum, the set of letters in the
English alphabet. The set of letters in the English alphabet. So English alphabet letters ఎన్ని letters అంటే 26 letters. అందుకే తెలిసినటువంటిది. సో కౌంటబుల్ అన్కౌంటబుల్, సో కౌంట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఫైనైట్ సెట్. నెక్స్ట్ సెకండ్ వన్, the set of lines which are parallel to the x-axis. సో parallel to x-axis, ఒకసారి యాక్సిస్ తీసుకున్నట్టయితే ఇదేంటది y-axis, ఇది x-axis. సో x డాష్ అని తీసుకుంటాం. సో y డాష్ తీసుకుంటే ఈ x-axis కి parallel గా లైన్స్ ఏమన్నా డ్రా చేయగలుగుతున్నామా చూడండి. ఎన్ని ఉంటున్నాయి కౌంట్ చేయగలమా? ఇక్కడ యారో మార్క్ ఉంది. సో పైకి కింద కూడా యారో మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని అయినా డ్రా చేయగలుగుతాం. అంటే ఇక్కడ ఏంటది ఇన్ఫైనైట్ లైన్స్ ప్యారలల్ కాబట్టి ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్. ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఈ రోమన్లో థర్డ్ సమ్, the set of numbers which are multiple of 5. The set of numbers multiple of 5. సో మల్టిపుల్ ఆఫ్ 5 అని అన్నాడు కానీ ఎంతవరకు చెప్పాడా? ఇందాక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ రోమన్లో ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 99 పర్టికులర్గా ఇంతవరకు అని లిమిట్ చెప్పాడు. ఇక్కడ సెట్ మల్టిపుల్ ఆఫ్ 5 అన్నాడు అంటే లిమిట్ అనేది చెప్పలేదు, ఎంతవరకు చెప్పలేదు. అంటే 5, 10, 15, 20, 25 అండ్ సో ఆన్ పెట్టుకోవాలి ఇక్కడ, అండ్ సో ఆన్. కాబట్టి ఇదేమవుతుంది ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్. ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఈ రోమన్లో లాస్ట్ వన్ చూడండి. ఈ రోమన్లో లాస్ట్ సమ్ ఫోర్త్ వన్, the set of circles passing through the origin 0, 0. సో 0, 0 అనే ఒక పాయింట్ ఆరిజిన్ గా తీసుకుంటే 0, 0 అనే పాయింట్ ఆరిజిన్ తీసుకుంటే దీని నుంచి ఎన్ని సర్కిల్స్ డ్రా చేయగలము అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇన్ఫైనైట్ సర్కిల్స్ డ్రా చేయొచ్చు. సో కాబట్టి ఇది కూడా ఏమవుతుంది ఇట్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్. ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్. సో ఇంతవరకు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్సర్సైజ్ చాలా సింపుల్ అమ్మా. 3 రోమన్స్ ఉంటాయి. సో ఫస్ట్ రోమన్లో ఎంటీ సెట్ నాట్ ఎంటీ సెట్ నేర్చుకున్నాం. తర్వాత సెకండ్ రోమన్ థర్డ్ రోమన్ ఫైనైట్ ఇన్ఫైనైట్. సో టోటల్ ఈ లెసన్లో 4 ఎక్సర్సైజెస్ ఉన్నాయమ్మా. సో ఒకసారి కనుక ప్రీవియస్ ఎక్సర్సైజెస్ కనుక మీరు చూడకపోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో చూడండి. తర్వాత ఈ వీడియో ఎండ్లో సో ఎండ్ స్క్రీన్ అంటే మన వీడియో మొత్తం కనుక చూస్తే ఎండ్ అయ్యే టైంలో ఒక మీకు డిస్ప్లే అవుతాయి. సో అంటే ప్రీవియస్ ఎక్సర్సైజ్ కూడా ఉంటే అవి కూడా క్లిక్ చేసి సో వీడియోస్ చూడాల్సిందిగా కోరుచున్నాం.